దాసరి నారాయణరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక్క సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలోనూ సామాజిక రంగంలోనూ కూడా అనేక సేవలు అందించినటువంటి వ్యక్తి, చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి, తెలుగు ప్రజల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. పాలకలులో పుట్టి చెన్నై వెళ్ళి చెన్నైలో చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించి దినదిన ప్రవర్ధమానంగా పెరిగి దర్శక యుగాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి. దర్శకుల ద్వారానే చిత్రాలు ఆడతాయి అని నిరూపించినటువంటి వ్యక్తి. అందరూ కొత్త కొత్త వ్యక్తులతో కూడా హీరోలుగా పెట్టి చిత్రాలు తీసినటువంటి వ్యక్తి. అనేక మందిని, చాలా మందిని చిత్రసీమకు పరిచయం చేసినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఈ దాసనారాయణరావు గారు. అయితే దురదృష్టం ఏమిటంటే ఆయన మరణించడం చాలా బాధాకరమైన అంశం. అటు రాజకీయ రంగం, ఇటు తెలుగు చలనచిత్ర రంగానికి తీవ్రమైనటువంటి లోటు. ఆయన మరణాన్ని దిగమింగుకోవడం చాలా కష్టమైనటువంటి అంశం. ఆయన రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో శిఖరానికి చేరారు. కేంద్ర మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, వాస్తవానికి ముఖ్యమంత్రిగా కూడా చేయదగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అవకాశాలు రాలేదు ఆయనకి. అందువల్ల కేంద్రంలో మంత్రిగా చేశారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. తెలుగు రాజకీయాల్లో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఆయన. సరే 5 మాసాల క్రితం ఏదో అనారోగ్యానికి గురయ్యారన్నారు, సీరియస్ అయ్యారన్నారు. తర్వాత మళ్ళీ ఇంటికి రావడం, ఆయన ఆరోగ్యంగా ఉండటం కూడా జరిగింది. అయితే దురదృష్టం ఏమిటంటే ఆయనకు చేసినటువంటి ఆపరేషన్లో కొన్ని కాంప్లికేషన్స్ రావటం వల్ల ఆయన హఠాత్తుగా మరణించారు. ఇది తెలుగు ప్రజలకు చాలా బాధ కలిగించేటువంటి అంశం. వారికి ప్రత్యేకంగా, నాకు వారికి ప్రత్యేకంగా వ్యక్తిగతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా చాలా బాగా పెరిగాయి. ఈ మధ్యకాలంలో ముద్రగడ పద్మనాభం గారిని జైల్లో పెట్టినప్పుడు, జైల్లో కాదు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన్ని సంప్రదిస్తే మనం దీనిలో ఉద్యమంలాగా చేయకపోతే ముద్రగడ ప్రాణాలు కాపాడుకోవడం కష్టమవుతుంది, మనం రంగాన్ని కోల్పోయాం, ముద్రగడను కూడా కోల్పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో స్ఫూర్తినిచ్చి మరి చిరంజీవి గారిని వీరందరినీ కూడా కలిపి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ప్రభుత్వానికి భయం పుట్టే విధంగా చేసినటువంటి వ్యక్తుల్లో దాసనారాయణరావు గారు ఒకరిని చెప్పడానికి గర్వపడుతున్నాను. అలాంటి సరిగా మీరు ఆయన ఎప్పుడు చూశారు? మాట్లాడిన సందర్భం గురించి చెప్పారు. సరిగా ఒక 20-30 రోజుల క్రితం ఆయన హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి వారిని పరామర్శించి వారితో మాట్లాడి ఒక అరగంట సేపు వారితో అన్ని ముచ్చట్లు ఇచ్చాం. ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఆయన ఏమన్నా అంటే ఇంకొక చిన్న ఆపరేషన్ ఉంది రాంబాబు, ఆ చిన్న ఆపరేషన్ అయిపోతే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తాను, నేను వెయిట్ కూడా బాగా తగ్గాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. దురదృష్టం మరి ఆ చిన్న ఆపరేషనే మరి ఆయన బలికొన్నది. వయసు రీత్యా కూడా చాలా పెద్దవారు, 75 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనకు ఆ కాంప్లికేషన్స్ రావటం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆయన మరణించడం కూడా జీర్ణింప చేసుకోలేనటువంటి అంశం. దాసనారాయణరావు గారి వార్త తెలిసి ఎంతో దిగ్భ్రాంతి. ఆయన లేని లోటు మా అందరికీ కూడా ఎంతో, ఆయన ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది. తీరని లోటు. రాజకీయాలు, సినీ పరిశ్రమను పక్కన పెడితే మా అందరికీ ఒక అండగా, ఒక ధైర్యంగా ఉండేవారు. ఏదైనా చిన్న సమస్యలు ఇస్తే నాన్నరావు ఉన్నారులే అనేది మా వర్గానికి అందరికీ కూడా ఒక అండగా ఉండాలంటే ఒక పెద్ద దిక్కుని కోల్పోయాము. చాలా ఏం మాటలు కూడా రావట్లేదు, ఏం చెప్పాలని కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము. ఏదైనప్పటికీ పుట్టినవాడు గట్టిగా తప్పదు. కాబట్టి ఆయన తీరలేని లోటుని భగవంతుడు మాకు తీర్చకపోతే లోటు ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి ఆ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అని పిలుచుకునే దాసరి నారాయణరావు గారు ఇక లేరు అన్న వార్త వినగానే ఈరోజు అందరూ కూడా దిగ్భ్రాంతికి గురి కావటం జరిగింది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా పరిష్కారం కోసం ప్రతి ఒక్కరి మనసులో మెదిలేది దాసరి నారాయణరావు గారి రూపం, ఆయన పేరే. మరి ఈరోజు ఇండస్ట్రీకి ఇది మహా విషాదం, ఇది పెద్ద దిక్కు లేని లోటు, దీన్ని ఎవరు కూడా పూడ్చలేరు. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఒక మహావృక్షంలాగా ఆ చెట్టు కింద ఉన్న వాళ్ళకి నీడనిస్తారు, కొమ్మల్లో ఉండే వాళ్ళకి గూడు కట్టుకొని ఇస్తారు. అలాగే ఆయన నమ్ముకొని ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి సహాయం అని ఆక్సిజన్ ఇస్తారు. దాసరి గారి వైఫ్ కానీ ఇండస్ట్రీలో ఎంతోమంది పేద కళాకారులకు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్లకు కానీ, కెమెరామ్యాన్లకు కానీ అడిగిన వాళ్ళకి లేదనకుండా సహాయం చేసిన గొప్ప దంపతులు. మరి ఆవిడ మరణించిన తర్వాతే దాసరి నారాయణరావు గారు కూడా చాలా మరి ఆరోగ్యం క్షీణించడం కానీ, చాలా డల్ అయిపోవడం కానీ మనం గమనించాం. మరి ఈరోజు ఆయన కూడా లేరు అనగానే అందరం కూడా తట్టుకోలేని విషాదంలోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే నాకైతే చిన్నప్పటి నుంచి కూడా మరి అంకుల్తో పరిచయం, మా నాన్నకి చాలా సన్నిహితులు కాబట్టి చెన్నైకి వచ్చినప్పుడు కలిసే వాళ్ళం. సో ఆయన డైరెక్టర్గానే కాకుండా, ప్రొడ్యూసర్గా కాకుండా, పొలిటీషియన్గా అన్ని రంగాలలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉంటూ అందరికీ మార్గదర్శకంగా ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే ఇండస్ట్రీకి ఆయన ఒక డిక్షనరీ లాగా,
ఆయన జీవితమే ఒక చరిత్ర అని చెప్పొచ్చు. నిజంగా ఈరోజు ఎంతోమంది డైరెక్టర్లకి స్టార్డమ్ తీసుకొచ్చి డైరెక్టర్కి ఒక విలువ తీసుకొచ్చింది దాసనారాయణరావు గారు అని చెప్పొచ్చు. మరి అలాంటి దాసనారాయణరావు గారు ఇక్కడ లేరు అంటే ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితి. మీరే చూస్తున్నారుగా, వచ్చే ప్రముఖులందరినీ చూస్తే అందరికీ ఏ విధంగా సన్నిహితుడిగా ఆయన ఉన్నారు. మరి బర్త్డే సందర్భంగా కూడా ఆయన అందరినీ కూడా కలవటం, సంతోషంగా ఉండటం జరిగింది. కానీ అకస్మాత్తుగా నిన్న మరణించారనగానే ఎవరు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితికి వచ్చాం. మరి ఆయన ఆత్మ శాంతి చేకూరాలని, అలాగే ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ కుటుంబానికి భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.